బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 404.5 అడుగులకు చేరుకుంది. ఇక ఇన్ఫ్లో 13,000 క్యూసెక్కులు ఉండగా 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరికి వదిలారు. ఇక కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో పరివాహక మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక రాజాపురం గ్రామం వద్ద కిన్నెరసాని అలుగుపై వంతెన నిర్మాణం 3 ఏళ్లుగా నత్తనడక నడుస్తుండటంతో కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహం రావడంతో ఆ రహదారి గుండా వెళ్లే పలు గ్రామాలకు చెందిన ప్రజలకి రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 404.5 అడుగులకు చేరుకుంది. ఇక ఇన్ఫ్లో 13,000 క్యూసెక్కులు ఉండగా 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరికి వదిలారు. ఇక కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో పరివాహక మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజాపురం గ్రామం వద్ద కిన్నెరసాని అలుగుపై వంతెన నిర్మాణం 3 ఏళ్లుగా నత్తనడక నడుస్తుండటంతో కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహం రావడంతో ఆ రహదారి గుండా వెళ్లే పలు గ్రామాలకు చెందిన ప్రజలకి రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.